కేంద్రంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూసిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా నిర్ఘాంతపోయినటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఏకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సంబరాలు చేసుకుంటూ స్వాగతించినటువంటి సందర్భాలు చూసాం. ఈరోజు ఒక్క విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ, ముఖ్యమంత్రి గారిని కానీ, వారితో పాటు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, నాయకులను కానీ ఎందుకు మీరు సంబరాలు జరుపుకున్నారు? ఎందుకు మీరు స్వాగతించారు? రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీద ప్రకటన చేసినందుక, లేకపోతే విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేస్తానన్నటువంటి రైల్వే జోన్ని ప్రకటన చేసినందుక, లేకపోతే మీరు నిర్మాణం చేసేస్తానన్నటువంటి 3 సంవత్సరాల్లో నిర్మాణం చేసేస్తానన్నటువంటి పోలవరం ప్రాజెక్టుకి 15,000 కోట్లో 20,000 కోట్లో కేటాయింపులు చేసినందుక, లేకపోతే చట్టంలో లేనటువంటి అంశాలని కొత్తగా ఒక 6 డజన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమంటున్నా రాష్ట్రానికి కేటాయించినందుక? నిజంగా ఇవన్నీ చేసుంటే రాష్ట్ర ప్రజానీకం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేము కూడా అందరూ కూడా స్వాగతించేవాళ్ళం. ఒక్కసారి మనందరం కూడా గుర్తు చేసుకుంటే, ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసు ముందు 14th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు మీద ఏ రకంగా మండిపడ్డారో, ఏ రకంగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్నటువంటి మాటలు మాట్లాడారో ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఒకవేళ నిజంగా ఆయన దగ్గర ఆ క్లిప్పింగ్స్ ఏమన్నా లేకపోతే మేము కూడా ఆయనకు పంపించేదానికి సిద్ధంగా ఉన్నాం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఓటుకు నోటు కేసు తర్వాత రాష్ట్రానికి ఏ రకమైనటువంటి అన్యాయం జరిగినా, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి, రాష్ట్ర అవసరాలకు సంబంధించి, రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించి ఏ రకమైనటువంటి అన్యాయం జరిగినా దాన్ని న్యాయంగానే ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అభివర్ణిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మాకు తెలిసి 4 బాధ్యతలు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి వ్యక్తిగా, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాలతో పాటు ఇతర ప్రయోజనాల్ని పోరాటం చేసి తీసుకురావాల్సినటువంటి వ్యక్తిగా ఒకటి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, ఇవి మూడింటితో పాటు మరి ముఖ్యంగా ఎన్డీఏలో భాగస్వామిగా ఇన్ని బాధ్యతలు ఉన్నటువంటి ఈ వ్యక్తి రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంటే న్యాయంగా చిత్రీకరిస్తూ స్వాగతిస్తుంటే ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా గమనిస్తుందన్నటువంటి విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఏదో భారతదేశానికి పాకిస్తాన్కి మ్యాచ్ జరుగుతూ ఉంటే ఆఖరి బంతికి పాకిస్తాన్ గెలిచినప్పుడు ఓ భారతీయుడు లేచి సంబరాలు జరుపుకున్నట్టు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తాలూకా వ్యవహారం ఈరోజు రాష్ట్రం ఓడిపోతూ ఉంటే, రాష్ట్రం నష్టపోతూ ఉంటే ఈయన చెప్పేటువంటి మాటల్ని ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రజానీకం గమనిస్తూ ఉందో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక్క విషయంలోనే కాదు, ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇదే 5.5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం రాష్ట్ర విభజన వద్దు అంటే దానికి వ్యతిరేకంగా లెటర్ ఇచ్చినటువంటి వ్యక్తి. ఇదే 5.5 కోట్ల మంది ఈరోజు రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక హోదా కావాలని చెప్పి కోరుకుంటా ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దానికి వ్యతిరేకం. అప్పుడు కూడా ఈ 2 విషయాల్లోని కూడా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తే రెండిటికి కారణం అన్నటువంటి విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎన్నికల ప్రచార సభల్లో చెప్పినటువంటి మాటలు,
ఒక్కొక్కరు పోటీ పడి మరి 5 ఏళ్ళంటే కాదు 10 ఏళ్ళని, 10 ఏళ్ళంటే కాదు 15 సంవత్సరాలని చెప్పి పోటీ పడి మాట్లాడినటువంటి ప్రసంగాలు ఇప్పటికీ ప్రజల చెవుల్లో వినపడుతూనే ఉన్నాయన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు టెక్నికల్గా కొన్ని రీజన్స్ కూడా చెప్పారు. ప్రత్యేక హోదా 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో 5 ఏళ్ళకో ఇస్తే సరిపోదు. ఒక పరిశ్రమ పెట్టాలంటే కనీసం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పడుతుంది. పరిశ్రమ పెట్టడానికి అంత సమయం పట్టినప్పుడు మీరు 5 సంవత్సరాలే ప్రత్యేక హోదా ఇస్తే ఎక్కడ సరిపోతుంది, కనీసం 15 సంవత్సరాలన్నా ఇవ్వాలన్నటువంటి మాటలు, అదొక్కటే ఈ రాష్ట్రానికి సంజీవని అన్నటువంటి మాటలు, ఒక్క ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి కాపాడగలదని చెప్పినటువంటి మాటలు ఈరోజు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవన అన్నటువంటి మాటలుగా మారిపోయినటువంటి సందర్భాలు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకు ప్రత్యేక హోదా వద్దు అంటే మిగిలినటువంటి రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి, మిగిలినటువంటి 11 రాష్ట్రాలు ఏం అభివృద్ధి చెందాయి అన్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. రాజస్థాన్ ఎడారిలో వేసినటువంటి విత్తనానికి గోదావరి ప్రాంతంలో వేసినటువంటి విత్తనానికి చాలా తేడా ఉంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆ 11 రాష్ట్రాలకు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, వాతావరణ పరిస్థితులు వేరు, అక్కడ ఉన్నటువంటి సరిహద్దు ఇబ్బందులు కానీ, అక్కడ ఉన్నటువంటి వాతావరణ కారణాలు కానీ ఇన్ని తేడా ఉంటే మీరు రెండింటిని ఏ రకంగా పోలుస్తారని చెప్పని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయానికి తోడుగా మళ్ళీ స్పెషల్ ప్యాకేజే ప్రత్యేక హోదా గంట బాగుంది అన్నటువంటి మాట చెప్తా ఉన్నారు. ప్యాకేజ్ అన్నటువంటి మాటే ఎక్కడ ఈరోజు వరకు కేంద్రం మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. స్పెషల్ అసిస్టెన్స్ అన్నటువంటి మాటలు మాత్రమే ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడారు. అందులో ఏవో రాయితీలు ఇస్తున్నానని చెప్తా ఉన్నారు. ప్రత్యేక హోదాలో ఉన్నటువంటి రాయితీలకి, ప్రత్యేక ప్యాకేజీలో ఇచ్చినటువంటి రాయితీలకి సముద్రంలో నీటి బొట్టుతో ప్రత్యేక ప్యాకేజీ సమానం. ఈరోజు అందుకే ప్రత్యేక హోదా కావాలన్నటువంటి కోరికతో, ఆకాంక్షతో ఈరోజు రాష్ట్ర ప్రజానీకం ఉన్నారన్నటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రాన్ని నష్టపోవడానికి కానీ, రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కు అయినటువంటి ప్రత్యేక హోదా రాకపోవడానికి కానీ దానికి కర్త కర్మ క్రియ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సినటువంటి వ్యక్తి, రక్షించాల్సినటువంటి వ్యక్తే ఈరోజు భక్షిస్తూ ఉన్నాడు. ముందుండి పోరాటం చేయాల్సినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వెనక నుండి వెన్నుపోటు పొడుస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జల్లికట్టు స్ఫూర్తితో ఇప్పటికే 2.5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం చేస్తూ ఉన్నాం. ప్రత్యేక హోదా విషయంలో జల్లికట్టు మరికొంత స్ఫూర్తినిచ్చింది. విశాఖపట్నంలో ఏర్పాటు చేసినటువంటి యువత పిలుపునిచ్చినటువంటి పోరాటానికి కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేపడతానన్నటువంటి కొవ్వొత్తుల ప్రదర్శనకు కానీ ఏ రకంగా ఆటంకాలు కలిగించారో, లేకపోతే యువత ఇచ్చినటువంటి పిలుపుకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మద్దతు విషయంలో కానీ ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 35 కార్యక్రమాలు నిరంతరంగా నిర్విరామంగా రాష్ట్రం కోసం చేస్తున్నటువంటి సందర్భాలను గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ తరుణంలో మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలకి, చేసినటువంటి ట్వీట్లకి వెంకయ్యనాయుడు గారు కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఈయన ట్వీట్లే తప్ప మాట్లాడరు అన్నటువంటి మాటను చెప్తున్నప్పుడు తర్వాత ఆయన పెట్టినటువంటి పత్రికా సమావేశంలో కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ఈరోజు ట్వీట్లు చేయడం తప్పని కానీ అదొక నేరం అని చెప్పి కానీ ఎవరు కూడా అనడానికి లేదు. ఈరోజు ప్రధానమంత్రి స్థాయిలో ఈరోజు ట్వీట్లు చేస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రులు చేస్తూ ఉన్నారు, నాయకులు చేస్తూ ఉన్నారు. అయితే ఆయన స్పందిస్తూ, పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ, నేను ట్వీట్లైనా చేస్తున్నాను, ఎంపీలు పార్లమెంట్లో ఉండి మాటలు కూడా మాట్లాడలేదు అన్నటువంటి మాటని
అనడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడగదలుచుకున్నాం, ఏ ఎంపీలు అని చెప్పి అడుగుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిచినటువంటి 8 మంది ఎంపీలు లోక్సభలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 2 తెలుగుదేశం పార్టీకి వెళ్ళినటువంటి సందర్భాలు చూసాం. మిగిలినటువంటి 6 ఎంపీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన చెప్పినటువంటి మాటలకి, ఆయన ఇచ్చినటువంటి ప్రణాళికకి, ఆయన చేస్తున్నటువంటి పోరాటానికి నిరంతరం 2.5-3 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి సందర్భాలు ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఎక్కడా కూడా ప్రత్యేక హోదా అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీ పడేటువంటి పరిస్థితి లేదన్నటువంటి మాటకి ఊతాన్నిస్తూ అవసరమైతే రేపు జూన్ నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంలో రాజీనామా కూడా చేయిస్తానన్నటువంటి మాటను చెప్పారు. ఈరోజు ఏదో పవన్ కళ్యాణ్ గారిని సమాధానం అడగడానికి పెట్టలా ఈరోజు పత్రికా సమావేశం, ఒక ఆర్గ్యుమెంట్ కోసం అడుగుతా ఉన్నాం. ఈరోజు 19 మంది తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నారు. వీళ్ళని నడిపించేటువంటి వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కాబట్టే ఈరోజు 6 పార్లమెంట్ సభ్యులు మా తరపున పోరాటం చేస్తూ ఉన్నారు. అదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రం కోసం పోరాటం చేయాల్సినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి వ్యక్తి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎంపీల్ని ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజే మంచిది అన్నటువంటి మాట చెప్తా ఉంటే, మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఎందుకు ప్రశ్నించట్లేదో ఈ రాష్ట్ర ప్రజానికానికి క్లారిటీ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ఒకసారి కోరుతా ఉన్నాం. విశాఖపట్నంలో అంత పెద్ద ఉద్యమం జరిగి ఆ రోజు అంతమంది ప్రజానికాన్ని, అంతమంది యువకుల్ని, సాక్షాత్తు ఈ రాష్ట్రానికి చెందినటువంటి ప్రతిపక్ష నాయకుడిని అప్రజాస్వామిక పద్ధతిలో ఆ రోజు జరిగినటువంటి ఘటనలు కారణమైనటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? లేకపోతే గతంలో సిఆర్డీఏ ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ కాకుండా ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి బలవంత భూసేకరణకి నేను వ్యతిరేకం, ఏమన్నా సేకరిస్తే నేను ముందుండి ప్రశ్నిస్తానన్నటువంటి మీరు దాదాపు 12 ప్రాంతాల్లో 12 గ్రామాల్లో ఈరోజు బలవంత భూసేకరణకి ల్యాండ్ ఎక్విజిషన్కి నోటిఫికేషన్ ఇస్తే మీరు ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించట్లేదో ఒకసారి ఈ రాష్ట్ర ప్రజానికానికి క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు శరీరాలు వేరైనప్పటికీ వెంకయ్యనాయుడు గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అవిభక్త ఆత్మల్లాగా ఉన్నప్పటికీ మీరు వెంకయ్యనాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు కానీ ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల్ని, రాష్ట్రం కోసం పోరాటం చేయాల్సినటువంటి వ్యక్తిని, రోజు ముందుండి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం గట్టిగా నిలబడి మాట్లాడాల్సినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఎందుకు ప్రశ్నించట్లేదో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజానికానికి క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు అనేక సందర్భాల్లో మీరు మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యుల్ని ఇతరితర అంశాల గురించి మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇంజిన్ లేకుండా బోగీలు నడిచేటువంటి పరిస్థితులు లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఎంపీలకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంజిను. అటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎందుకు ప్రశ్నించట్లేదో, ఎందుకు మీరు క్వశ్చన్ చేయట్లేదో, లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక హోదాకు సంబంధించి ఉన్నటువంటి అంశంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకం కాదని మీరేమైనా అనుకుంటున్నారా? ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలియజెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆఖరిగా ఏదైతే ఈ రామాయణంలో రావణాసురుడి మీద పోరాటం చేస్తే తప్ప రామాయణానికి ముగింపు లేదు, నరకాసురుడి మీద పోరాటం చేస్తే తప్ప దీపావళికి ముగింపు లేదు,
అలాగే ఈ నారాకాసుడి మీద పోరాటం చేస్తే తప్ప ప్రత్యేక హోదా సాధించుకోలేమన్నటువంటి విషయాన్ని మరొక్కసారి మీ అందరికీ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. రైల్వే జోన్ మీద నిన్నే ప్రకటన వచ్చిన తర్వాతే ఒక యాజిటేషన్ని విశాఖపట్నంలో తీసుకోవడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. గతంలో 5 రోజుల పాటు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్నటువంటి నినాదంతో రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వచ్చినటువంటి హక్కు కోసం 5 రోజుల పాటు ఆమరణ నిరాదీక్ష చేసినటువంటి సందర్భాలు, లేకపోతే అనేక మార్లు డిఆర్ఎం ఆఫీసుల దగ్గర లేకపోతే విశాఖపట్నం ముఖ్య కేంద్రాల్లో పోరాటం చేసినటువంటి సందర్భాలు, స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము చేసినటువంటి పోరాటానికి సంఘీభావం తెలియజేయడానికి ఇచ్చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రేపు విశాఖపట్నం నుంచి తదుపరి కార్యాచరణ రైల్వే జోన్ సాధన కోసం ఏ రకంగా పోరాటం చేయాలి, ఏ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకంతో పాటు మరి ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఏ రకంగా చైతన్యపరచాలన్నటువంటి దాని మీద తదుపరి కార్యాచరణ రేపు విశాఖపట్నం నుంచి వెల్లడించడం జరుగుతుంది. కొత్తగా ఈరోజు మొదలుపెట్టినటువంటి పోరాటం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇందాక నేను చెప్పినట్టు దాదాపు 35 సార్లు అనేక విధాలుగా అటు ప్రధానమంత్రి గారిని కలడంలో కానీ, లేకపోతే రాష్ట్రపతి గారిని కలడంలో కానీ, లేకపోతే బంధువుల విషయంలో కానీ, ఢిల్లీలో చేపట్టినటువంటి ధర్నా విషయంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఆమరణ నిరాదీక్ష కానీ, యువబేరులు కానీ, జై ఆంధ్రప్రదేశ్ సభలు కానీ అనేక సందర్భాల్లో అనేక ప్లాట్ఫామ్స్లో ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. నిత్యం ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిత్యం పోరాటం చేస్తూనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాం. విషయంలో చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం లేదు ఎందుకు అడుగుతున్నారు, మీరేమనుకుంటున్నారు? వాళ్ళిద్దరి మధ్య అందుకే మేము పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు గౌరవం, క్లియర్ కట్గా మేము దాని మీద క్లారిటీ అడిగాం. మేము ఏదో ఆయనతో ఆర్గ్యుమెంట్ చేయడానికి కాదు, లేకపోతే ఆయన ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తూ ఉంది, ప్రజానికానికి ఒక అనుమానం ఉంది, దాని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఆయన చేస్తే బాగుంటుందో, క్లారిటీ ఇస్తే బాగుంటుంది అన్నటువంటి మా విషయంగానే ఈరోజు అడగదలుచుకున్నాం. అందరికీ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగానో లేకపోతే ఇంకోటి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా ట్వీట్ చేసినప్పుడు ఒక మాట చెప్పారు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా విషయంలో ఎవరు ఏ పోరాటం చేసినా నిజాయితీగా దానికి మా పూర్తి మద్దతు ఉంటుంది అన్నటువంటి ట్వీట్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. దానికి మేమంతా కూడా కట్టుబడి ఉన్నాం.